మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్థనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతిర్వహుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియందేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిర్పావై పల్పదియం ఇన్నిషయాల్ பாடிக் கொடுத்தார் நல்பாமாலை பூமாலை சுடிக் கொடுத்தாடே சொல் சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்லவல்வலாய் நாடினி வேங்கடவர்க்கு என்ற விதியின் நிம்மாற்றம் நாங்களவா வண்ணமே நலுகு. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాస వ్రతంలో అమ్మ గోదాదేవి మనకు ఆచరించి ఉపదేశించినటువంటి ధనుర్మాస వ్రతంలో 4వ పాసురాన్ని చెప్పుకుందాం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని విశేషాలోకి వెళ్దాం. ఆజిమனை కన్నా ఒన్ను నీ కైకరవేల్ ఆజిల్ పుక్కు ముకుందు కొడార్తేరి ఊజన్ రోంబోల్ మే కరత్తు பாழி எந்தோருடை பற்பனாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்பரி போல் நின்னதருந்து தாஷாதேசாங்க முதைத்த சரமஷை போல் வாழுவழிகள் பெய்திடாய் நாங்களும் மார்கரி நீராட மகிழ்ந்தேல் ஒரெம்பாவாய். தாஷாதேசாங்க முதைத்த சரமஷை போல் வாழுவழிகள் பெய்திடாய் நாங்களும் మార్గరి నీరాడ మహిళిందేలు ఒరెంబావాయ్. ఇది పాసురం. ఏం చెప్తుంది ఈ పాసురంలో అమ్మవారు గోదాదేవి అంటే తమ వ్రతము స్నానవ్రతము అని చెప్పింది. మార్గశీర్ష స్నానవ్రతము. మరి స్నానానికి ఏం కావాలి? స్నానం చేయాలంటే నీరు కావాలి. వీళ్ళు చేసేటువంటి ఈ గొప్ప వ్రతానికి కేవలం మామూలు నీరు సరిపోదు. ఏ కుంటల్లోనో బావుల్లోనో చెరువుల్లోనో ఉన్న నీళ్లు వద్దు, సముద్రంలో ఉప్పగా ఉండే నీరు అసలే వద్దు. మాకు ఎలాంటి వర్షం కావాలి? అద్భుతమైనటువంటి వర్షం కావాలి అని ఆ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తుంది గోదాదేవి. ఓ పర్జన్యదేవా అంటే వర్షానికి మేఘానికి అధిదేవుడైనటువంటి పర్జన్యుడు అంటే వరుణదేవుడు. ఈ వరుణదేవుణ్ణి సంబోధిస్తూ ఈ పాసురం చెప్తుంది అమ్మవారు. ఏమని? ఆజిమనై కన్నా ఒన్నుని కైకరవేల్ అని చెప్పి పాసురాన్ని మొదలు పెడుతుంది. అంటే గంభీరమైనటువంటి స్వభావము కలిగినటువంటి పర్జన్యదేవా అంటే ఆకాశం చాలా గంభీరంగా ఉంటుంది. గాంభీర్యం అంటే ఏమిటి? లోపల ఉన్నది ఏదో మనకు కనబడకుండా ఉండేది. మేఘాలు కనిపిస్తాయి, అందులో నీరు కనబడుతుందా? కనిపించదు. అది గాంభీర్యత. శ్రీరామచంద్రుని కూడా గంభీరుడు అంటారు.
మేఘంతో పోలుస్తారు. ఎందుకు? శ్రీరాముల్లో ఎలాంటి భావం ఉన్నా కూడా పైకి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, లోపలి భావం ఎవరికీ తెలియకుండా. ఒక సముద్రం లాంటిది, సముద్రం లాంటి గాంభీర్యము అంటారు. అంటే సముద్రం మనకు ఏదో అలలతో అలా కనిపిస్తుందే, కానీ ఆ సముద్రంలోకి వెళ్తే ఎన్నో ఉంటాయి. అందులో జంతువులు ఉంటాయి, విష జంతువులు ఉంటాయి, నీటిలో ఉండేటువంటివి. చేపలే కాకుండా పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, మునిగినటువంటి నగరాలు ఉంటాయి, రత్నరాశులు ఉంటాయి. రత్నగర్భుడు అంటారు సముద్రాన్ని. ముత్యాలు ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా కేవలం అలలతో అట్లా విహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది సముద్రం. అందుకే సముద్రం లాంటి గాంభీర్యము అంటారన్నమాట. అలాగే అంతటి గాంభీర్యం కలిగిన ఓ పర్జన్యదేవా, ఓ వరుణదేవా, నువ్వు ఎలాంటి సంకోచం లేకుండా మాకి వర్షాన్ని ఇవ్వాలి. సంకోచం అంటే ఏంటి? గొప్ప దాత అని ఎవరినంటారండి? తను ఇవ్వడం మొదలు పెడితే అవతలవాడు చాలు అనేంతవరకు ఇవ్వాలి. ఏదో ఇచ్చానని కాదు. సరే, మన శక్తి కొద్దీ మనం ఇస్తాం, అదే వేరే విషయం. కానీ ధర్మాత్ముడు ఇస్తే, బలిచక్రవర్తి ఇస్తే దానం ఎలా ఇచ్చేవాడట? మళ్ళీ ఆ పుచ్చుకున్నవాడు ఇంకో దగ్గరికి వెళ్ళి అడగకూడదు. ఇంకా వాడి జీవితానికి సరిపోయేంత ఇచ్చేవాడు. కానీ ధర్మరాజు అలా కాదు. ఏదో ఇచ్చానంటే ఇచ్చాను అనేవాడు. ఒక సందర్భంలో ఇది తెలుస్తుంది, నేను ధర్మాత్మని, నేను దాన ధర్మాలు చేస్తున్నాను అనేటువంటి ధర్మరాజు యొక్క గర్వాన్ని కూడా బలిచక్రవర్తి అనుస్తాడట. శ్రీకృష్ణుని లీల అదొకటి. కాబట్టి అలా నువ్వు సంకోచించుకు, ఇవ్వాలా వద్దా, కురవాలా వద్దా, కొంచెం కురవాలా, బాగా కురవా, ఇవన్నీ కాదు. సమృద్ధిగా వర్షించాలి, తద్వారా మేము చక్కగా స్నానం చేయాలి. ఆ తర్వాత నీ వర్షం వల్ల లోకంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. అలాంటి వర్షం నువ్వు మాకు ఇవ్వాలి. తర్వాత మరి అంత వర్షం మేఘం కురియాలంటే ఏం కావాలి? ఆ మేఘం సమృద్ధిగా నీటిని స్వీకరించాలి. ఎలాంటి నీటిని స్వీకరించాలి అంటే చిన్న చిన్న కుంటల్లో, పెద్ద ఏముండదు బావుల్లో. కాబట్టి నువ్వు సముద్రంలోకి వెళ్ళి, సముద్రం మధ్యలోకి వెళ్ళి నీటిని బాగా లాగి, ఈ సముద్రాన్ని, ఈ మేఘదేవుణ్ణి ఆచార్యునితో పోలుస్తారు. ఇక్కడ ఆచార్య అనుసంధానం కూడా జరుగుతుంది ఈ పాసురంలో. ఆచార్యుడు ఎలాంటి వాడు? ఎలాగైతే ఈ పర్జన్యుడు, వర్ణుడు, మేఘము సముద్రంలో నీటిని దట్టంగా స్వీకరించి ఆ ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చి మనకు వర్షంగా అందిస్తుంది. ఆచార్యుల కృప అలాంటిది. ఆచార్యుడు కూడా గంభీరమైనటువంటి శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేసి అంత బాధ మనకు లేకుండా దాని సారాంశాన్ని మనకు చక్కగా సులభంగా ఆచరణ యోగ్యంగా అందిస్తారన్నమాట. కాబట్టి ఆచార్యుడు ఆ మేఘం లాంటి వాడు. గోదాదేవి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఎలాంటి ఒక పదం వాడినా కూడా అది భగవత్ సంబంధమైనదే ఉండాలి. అన్ని ఉపమానాలు భగవత్ సంబంధమైనవే వాడుతుంది గోదాదేవి. ఇక్కడ ఆ మేఘం ఎలా వర్షించాలో చెప్తుంది. పర్జన్యదేవా, మేము అడిగామని కానీ నీ ఇష్టం వచ్చినట్టు వర్షించకూడదు. నువ్వు మేము ఎలా చెబితే అలా వర్షించాలి. ఎలాగట? పర్పనాగన్, ఆ భగవంతుని యొక్క శంఖం ఎలా ధ్వనిస్తుందో ఆ శంఖంలాగా నువ్వు ధ్వనించాలి. అంటే వర్షం వచ్చే ముందు మనకు ఉరుము వస్తుంది కదా, ఆ ఉరుమును కూడా నువ్వు బాగా ఉరమాలి, గర్జించాలి అని చెప్పట్లేదు. దానికి కూడా భగవంతుని యొక్క అంశను జోడిస్తుందన్నమాట. ఆ భగవంతుని అనుసంధానం చేస్తూ చెప్తుంది. భగవంతుని యొక్క శంఖం ఎలా గర్జిస్తుందో అలా నువ్వు గొప్పగా గర్జించి వర్షించాలి. అంటే మరి కేవలం ఒక గర్జనే వస్తుందా? ఉరుములే వస్తాయా వర్షానికి ముందు? లేదు, మెరుపులు కూడా వస్తాయి. వర్షం బాగా పడిందనుకోండి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి. మరి ఆ మెరుపు ఎలా ఉండాలి? ఏదో మా కళ్ళు జిగేలు మనేలాగా మాత్రమే కాదు, భగవంతుని యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రము ఎలా ప్రకాశిస్తుందో, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అంటుంది శాస్త్రం సుదర్శన యొక్క వైభవాన్ని చెప్తూ. అంటే కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతుంటాట సుదర్శన భగవానుడు. మరి ఒక సూర్యుని తాపాన్ని మనం తట్టుకోలేం కదా. కోటి సూర్యులు ఒకసారి ప్రజ్వలిస్తే మన పరిస్థితి ఏమిటి అంటే, అంత కాంతి ఉండాలి కానీ మాపై చల్లదనాన్నే కురవాలి అని భగవంతుని యొక్క శంఖంలాగా ధ్వనిస్తూ, భగవంతుని చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా ప్రకాశిస్తూ, ఇంకేమిటి సార్ంగం అంటే భగవంతుడి యొక్క చేతిలో ఉన్నటువంటి సార్ంగం అనేటువంటి ధనస్సు ఎలా బాణ పరంపరలను కురిపిస్తుందో, మామూలుగా ఒకటో రెండో బాణాలు కాదు, ఒక్కసారి ఆయన
శరానుసంధానం చేసి వదిలిందంటే పుంఖాలుగా వేలుగా లక్షల కొలదిగా బాణాలు వచ్చి పడుతుంటాయి శత్రువులను. అందుకే శ్రీరామచంద్రస్వామి ఒక్కడే ఖరదూషణాది 14,000 మంది రాక్షసుడు ఒక్కడే చంపగలిగినాడు. ఎందువల్ల? అది ఆయన యొక్క ధనస్సు శక్తి అలాంటిది, ఆయన శారంగమైనటువంటి ధనస్సు ప్రయోగించే శక్తి అలాంటిది. కాబట్టి అలాగ నువ్వు వర్షించాలి. అయ్యో మరి భగవంతుడు బాణాలు వదిలిస్తే ఆ బాణాలు వదిలి తీవ్రంగా గుచ్చుకొని వాళ్ళ గాయపరిచి శత్రువును సంహరిస్తాయి కదా అంటే, నీ బాణాలు నువ్వు వచ్చే నీ వర్షపు చినుకులు కూడా అలాగ ఉండాలి. మాకు గుచ్చుకోవాలి. ఎలా గుచ్చుకోవాలి? భగవంతుడి యొక్క పాదాలు మాకు తాకితే ఎంత ఆనందమో, భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తే మాకు ఎంత ఆనందం కలుగుతుందో, భగవంతుని మేము స్పర్శిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, అలాగా మా పైన మాకు గుచ్చుకోకుండా వర్షం బాగా ఉండాలి. అది మాకు చినుకులు మాకు గుచ్చుకోకుండా చక్కగా చల్లదనాన్ని ఇస్తూ కురవాలి అని చెబుతుంది. ఇదేమవుతుంది? ఈ వర్షం వల్ల లోకాలన్నీ కూడా సుఖించాలి అని అమ్మవారి ప్రధాన ఉద్దేశం ఏమిటి? మేమే కాదు, ఈ లోకాలన్నీ కూడా సుఖించాలి అని చెప్తుంది. నాంగళం మార్గల నీరాడ మగిழிందేలు ఒరింబావాయ్ అంటే ఈ యొక్క ధనుర్మాసం స్వామిగు శ్రీమన్నారాయణునికి సంబంధించినటువంటి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం. ఈ వ్రతం ఎవరి గురించో చేయట్లేదు మేము, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ యొక్క ప్రాప్తి కోసము, ఆయన యొక్క కృపమాపై కలగడం కోసము, ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసము, తద్వారా ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటి పరమపదాన్ని చేరడం కోసము మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము. కాబట్టి మేమందరం కూడా ఎవరైతే ఈ ధనుర్మాస స్నానానికి వ్రతానికి సిద్ధపడ్డామో మేమందరము ఆనందించేలాగా కురవాలి ఓ పర్జన్యదేవ అని చెప్పి ఆ గోదాదేవి ఈ పాసురంలో స్వామిని ప్రార్థిస్తుంది, ఆ వరుణదేవుణ్ణి. అయితే ఈ మేఘము మనకి ఆ వర్షం యొక్క ప్రాధాన్యత ఇక్కడ చెప్తుందన్నారు అమ్మవారు. వర్షం అనేది భగవత్ కృపా వర్షము మనపైన కురవాలి. అలాగే చక్కటి వర్షము కురిస్తే ఏమవుతుంది? పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పి గోదాదేవి చేసేటువంటి వ్రతమే లోకోపకారమైనటువంటి వ్రతము. కేవలం తను తరించడం కాదు, తనకు తరించాల్సినటువంటి అవసరము లేదు. సాక్షాత్తు వైకుంఠం నుండి దిగి వచ్చింది అమ్మ కాబట్టి ఆమె తన ప్రయోజనం కోసం ఈ నోము నోచట్లేదు. ఇదొక వంక. తను భగవంతుణ్ణి వివాహమాడాలి అనేది ఒక వంక మాత్రమే. దానికి స్నానవ్రతము అని పేరు పెట్టడం కూడా, అంటే ఏదైనా వ్రతం చేస్తే దానికి ఒక పేరు ఉండాలి కదండి. అలాగే దీన్ని స్నానవ్రతము అని పేరు పెట్టింది. ఏం స్నానము అంటే భగవంతుడి యొక్క గుణానుభవ స్నానము. అంటే మనం ఏదో చల్లనీటిలో వేడినీటితో స్నానం చేయడం కాదు, అది శారీరకమైనటువంటి మలినాలను తొలగిస్తుంది. కానీ భగవద్ గుణానుగానం అనేటువంటి స్నానము మనను పవిత్రులను చేస్తుంది. మన ఆగామ ప్రారబ్ధ సంచిత కర్మలన్నింటినీ కూడా తొలగిస్తుంది. కర్మలు 3 రకాలు కదా, ఏమిటి అవి? 1 సంచితము, 2 ప్రారబ్ధము, ఆగామి కర్మలని 3 రకాలు. సంచితము అంటే జన్మల నుండి మనం ఒక కూడబెట్టుకున్న ఒక సంచి లాంటిది అన్నమాట. సంచితము అంటే ఒక కూడబెట్టుకున్నటువంటి పాపరాశి లేదా కర్మరాశి. అంతను మనం ఒక జన్మలో అనుభవించలేము. కాబట్టి మనం ఏ జన్మ ఎత్తుతున్నామో, మనుషులమో పశుపక్షులుగా, ఆ జన్మకు కావలసినటువంటి ఆ 100 ఏళ్ళలో 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో మనం జీవించడానికి ఎంత ప్రారంధం అనుభవించాలో అంత మాత్రం మనకి ఇచ్చి పంపిస్తాడు స్వామి బ్రహ్మదేవుడు, రాస్తాడు అంటారు కదా. అది ప్రారబ్ధ కర్మ. 1 సంచితము, నిధి ఉంది అక్కడ చాలా, దాంట్లో కొద్దిగా తెచ్చుకున్నాం అనుభవించడానికి. దీనికే మనం ఇంత అల్లాడిపోతే బాధపడితే మరి అదంతా కర్మ అనుభవించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎన్ని జన్మలు ఎత్తాలి? 1000 జన్మలు, లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఇంత అవసరమా మనకి? ఈ జన్మ లభించింది, ఈ జన్మలోనే భగవంతుని చక్కగా ఆశ్రయిస్తే ఇంకా అన్ని జన్మలెత్తి అనుభవించాల్సిన కర్మలన్నీ పోతాయి కదా. ప్రారబ్ధం ఏదో కొద్దిగా అనుభవిస్తాము, కొద్దిగా స్వామి కరుణిస్తాడు, అది అయిపోతుంది. మరి ఆగామి అంటే రాబోయేటువంటి పాపాలు. ఇప్పుడు మనం చేస్తున్నాం, ప్రొద్దున లేస్తే నిద్రపోయే వరకు ఎన్ని పాపాలు చేస్తున్నామో మనకి తెలియదు. కాబట్టి ఈ పాపాలన్నీ వచ్చే జన్మలకు మళ్ళీ గత జన్మలో చేసుకునే అక్కడే ఉన్నాయి సంచితంగా. ఇప్పుడు ఏదో కొద్దిగా అనుభవిస్తున్నాం, ఈ కొద్దిగా అనుభవించేటప్పుడు ఇంకెన్ని జన్మలకు సరిపడ పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇది ఈ 3 రకాలైనటువంటి కర్మలను కూడా తొలగించేలాగా 3 వర్షాలు భగవంతుడి యొక్క
కృపావర్షం అలా కురిస్తే స్వామి నీ అనుగ్రహం వల్ల మా త్రివిధమైనటువంటి తాపాలే కాదు ఈ యొక్క త్రివిధములైనటువంటి కర్మలు కూడా ప్రారంధాలు కూడా తొలగిపోతాయి స్వామి అని అంతర్గర్భంగా గోదాదేవి మన కోసం భగవంతుని ప్రార్థిస్తుంది. అలా స్వామిని ప్రార్థిస్తే చాలు, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు. యోమామేవ స్మరన్ నిత్యం తామహం సంస్మరామి చ తామహం. ఎంత భగవంతుడి యొక్క లీల ఎలాంటిది చూడండి. ఆయన మనం స్మరిస్తే చాలు, ఆయన కూడా మనల్ని స్మరిస్తాడట. ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని కోట్ల జనాల్లో, ఇన్ని కోట్ల జీవరాశుల్లో, ఇన్ని లోకాల్లో ఏదో చిన్న ఒక అణుమాత్రం పరమాణువుగా ఉన్న మనను ఆయన ఎట్లా స్మరిస్తాడు? ఇదే మన అవివేకమైన ప్రశ్న. అంతర్యామిగా ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు కదా, మనలోనే ఉన్నవాడికి మనం తెలియకుండా ఎలా ఉంటామండి? అందుకనే అదే ఈ జ్ఞానం కలిగినప్పుడు మనకు కలిగే ఆనందము, ధైర్యము చాలా గొప్ప. భగవంతుడు నా వద్దే ఉన్నాడు కదా అనేటువంటి ధైర్యం మనని ముందుకు నడిపిస్తుంది, మన చేత సత్కర్మలు చేయిస్తుంది, భగవంతుణ్ణి పొందింపచేస్తుంది. ఇది తెలపడమే ధనుర్మాసవ్రత వైభవము. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.